ఈ రోజు నుంచి నేను మీకు ఒక యానిమీని ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నా. ఆ యానిమీ వచ్చేసి 'మరణ పుస్తకము' అదే బ్రో 'డెత్ నోట్' గురించి మాట్లాడుతున్నా. చాలా మంది బ్రో యానిమీ ఎక్స్‌ప్లెయిన్ అని కామెంట్ చేస్తుర్రు. అందుకే చాలా మందికి ఫస్ట్ ఫేవరెట్ అయిన 'డెత్ నోట్' యానిమీ తోటి స్టార్ట్ చేస్తున్నా. ఈ యానిమీ మొత్తం 37 ఎపిసోడ్స్ ఉంటే నేను ఒక్క వీడియోకి ఒకటే ఎపిసోడ్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఎందుకంటే మనది మాంగా కాదు కదా! ఒకటేసారి 5, 6 ఎపిసోడ్లు ఎక్స్‌ప్లెయిన్ చేస్తే కన్ఫ్యూజ్ అయితారు. వీక్లీ 2 ఎపిసోడ్స్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. మండే రోజు ఒక వీడియో వస్తది. వెడ్నెస్‌డే రోజు ఒక వీడియో వస్తది. ఇక లేట్ చేయకుండా 'డెత్ నోట్' యానిమీ ఎక్స్‌ప్లనేషన్ స్టార్ట్ చేద్దామా? దానికన్నా ముందు వీడియోకి ఒక లైక్ కొట్టండి. ఛానల్ కూడా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే. అలాగనే యానిమీని కార్టూన్ అన్న మీ ఫ్రెండ్ కి ఈ వీడియో షేర్ చేయండి. అసలు యానిమీ అంటే ఏందో మనకు తెలుస్తుంది. అలాగనే యానిమీ యొక్క వీడియో ఇదే మొదటిసారి చూసినట్టయితే ఖచ్చితంగా ఈ యానిమీ మీరు మొత్తం కంప్లీట్ చేసినాక ఇది మీ ఫేవరెట్ యానిమీ అయిపోతుంది. అలాగనే యానిమీ మీద ఉన్న ఒపీనియన్ మారిపోయి మీరు కూడా యానిమీకి ఫ్యాన్స్ అయిపోతారు. హలో గైస్, వెల్కమ్ టు షాడో ఆఫ్ యానిమీ. డెత్ నోట్ యానిమీ ఎపిసోడ్ 1 ఎక్స్ప్లనేషన్ ఇది. స్టోరీ ఓపెన్ చేస్తే షినిగామి వరల్డ్ అంటే మనకి ఇప్పుడు యమలోకం అని ఎలా అంటారో ఆ యానిమీలో యమలోకం షినిగామి వరల్డ్ అనమాట. ఆ వరల్డ్ లో చాలా షినిగామిస్ ఉంటాయి. టైం పాస్ చేస్తే ఉంటాయి. వీటికి ఏం పని ఉండే నా లెక్క. అన్నిగానే షినిగామిస్ మధ్యలో ఒక షినిగామి మాత్రం సపరేట్ గా కూర్చొని చాలా సీరియస్ గా ఏమో ఆలోచిస్తా ఉంటది. ఇంకో పక్క భూమి పైన క్లాస్ రూమ్ లో ఒక టీనేజ్ అబ్బాయి డల్ గా ఏదో ఆలోచించుకుంటా కూర్చుంటాడు. అదే టైం కి తన క్లాస్ ఉన్న సార్ తననైతే లేపి ఒక సెంటెన్స్ అయితే ట్రాన్స్లేట్ చేయమని చెప్తాడు. తనైతే ఆ సెంటెన్స్ ని ట్రాన్స్లేట్ చేసేస్తాడు. ఆ అబ్బాయి పేరు వచ్చేసి లైట్ యాగామి ఇంటికి వెళ్లే దారిలో న్యూస్ ప్లే అవుతా ఉంటది. అంటే వెళ్ళే తోవల న్యూస్ అయితే ప్లే అవుతుంది. అంటే అందరికి తెలిసిందే కదా, జపనీస్ లో పెద్ద పెద్ద బిల్డింగ్ ఉంటాయి. ఆ పెద్ద పెద్ద బిల్డింగ్ లకి టీవీ స్క్రీన్స్ ఉంటాయి. అయితే అందులో క్రైమ్ న్యూస్ ప్లే అవుతా ఉంటది. తినని చంపిండు, తనను మర్డర్ చేసిండు, వాడు కత్తితోటి తీమని పొడిచిండు, వీడు ఆమెను పొడిచిండు అని వస్తా ఉంటది. ఆ న్యూస్ చూసిన లైట్ యాగామి తన మనసులో ఇలా అనుకుంటాడు, రోజులు మారుతున్నాయి కానీ న్యూస్ లో మాత్రం ఏం చేంజెస్ అయితే వస్తలేవని. రోజు రోజుకి క్రైమ్ న్యూసెస్ పెరుగుతూనే ఉన్నాయి. ఈ లోకం మొత్తం కుళ్ళిపోయిందని అనుకుంటాడు తన మనసులో. సేమ్ అదే టైం కి షినిగామి వల్ల ఆ షినిగామి కూడా ఈ ప్రపంచం కుళ్ళిపోయింది అని అనుకుంటాడు తన మనసులో. ఇప్పుడు మీరు కూడా అదే అనుకుంటున్నారు కదా. స్టోరీలో పోదండి. ఒక రోజు లైట్ యాగామి క్లాస్ రూమ్ లోకి బయటకి చూస్తుంటే ఒక బుక్ ఆకాశంలోకి కింద పడుతుంది. ఆ బుక్ చూసిన లైట్ యాగామి ఆ బుక్ గురించి తెలుసుకోవాలని చాలా ఎక్సైటింగ్ గా ఉంటాడు. ఈవినింగ్ క్లాస్ అయిపోయినాక పోయి ఆ బుక్ తీసుకుంటాడు. ఆ బుక్ మరణ పుస్తకం, డెత్ నోట్. అదే తన బుక్ తీసుకొని ఓపెన్ చేస్తాడు. ఆ బుక్ లో కొన్ని పాయింట్స్ రాసి ఉంటాయి. ఆ పాయింట్స్ ఇవే. ఈ బుక్ లో ఎవరి పేరు అయితే రాస్తారో వాళ్ళు చనిపోతారని ఉంటది. అది చూసిన లైట్ యాగామి ఏందిరా ఇది అనుకొని ఆ బుక్ ను అక్కడనే కింద పడేస్తాడు. బుక్ ను కింద పడేసి వెళ్ళిపోతా ఉంటాడు. ఒక్కసారి ఆగి పేరు రాసి చనిపోవడం ఏంది అని అనుకొని మళ్ళీ రిటర్న్ వెళ్ళి ఆ బుక్ ని తీసుకొని తన బ్యాగ్ లో పెట్టుకొని ఇంటికి అయితే వస్తాడు. ఇంటికి వచ్చినాక తన రూమ్ లోకి వెళ్ళి డోర్ ని క్లోజ్ చేసుకొని బుక్ ను ఓపెన్ చేసి ఆ బుక్ లో ఉన్న పాయింట్స్ అయితే చదువుతాడు. పాయింట్ నెంబర్ 1, ఒకటే పేరుతో చాలా మంది ఉంటారు కాబట్టి మనం ఎవరిని అయితే చంపేద్దాం అనుకుంటున్నామో వాళ్ళ పేరు రాసినప్పుడు వాళ్ళ ఫేస్ అనేది మన మైండ్ లో గుర్తు తెచ్చుకోవాలి. అప్పుడైతే వాళ్ళు చనిపోతారు. పాయింట్ నెంబర్ 2, మనం ఎవరిని అయితే చంపేద్దాం అనుకుంటున్నామో వాళ్ళు ఎలా చనిపోవాలన్నా కూడా మనం రాయొచ్చు. అలా రాసిన 40 సెకండ్స్ కి అయితే వాళ్ళు చనిపోతారు. ఒకవేళ మీరు వాళ్ళు ఎలా చనిపోవాలో రాయకపోతే 40 సెకండ్స్ తర్వాత వాళ్ళు హార్ట్ అటాక్ తోటి చనిపోతారు. పాయింట్ నెంబర్ 3, వాళ్ళు ఎలా చనిపోవాలో రాసినాక చనిపోయిన 6 minutes 40 seconds కి అయితే ఆ డెత్ డీటెయిల్స్ అయితే ఈ డెత్ నోట్ లో నోట్ చేసి పెట్టాలి. ఇదంతా చదివిన లైట్ యాగామి పేరు రాసి చనిపోవడం ఏంది జోక్ కాకపోతే ఎవరైనా ప్రాంక్ చేస్తున్నారేమో అని అనుకుంటాడు. అలా అనుకొని పోయి తన బెడ్ పైన అయితే వండుకుంటాడు. పండుకున్నాక కొంతసేపటికైతే ఆ బుక్ ను ఒకసారి టెస్ట్ చేద్దామని అనుకుంటాడు. ఆ బుక్ ను ఓపెన్ చేసి పేరు రాయడానికి రెడీ అయ్యి రాసే ముందు ఇలా అనుకుంటాడు, ఇప్పుడు నేను పేరు రాసినాక ఆ మనిషి నిజంగానే చనిపోతే తనని చంపింది నేనే అవుతానా అలా అనుకొని మళ్ళీ కొంచెంసేపు ఆగి ఏం కాదు, నేను ఒకవేళ పేరు రాసి ఆ మనిషి చనిపోతే ఎవరికి తెలియదు అని అనుకుంటాడు. అదే టైం కి తన టీవీలో అయితే ఒక క్రిమినల్ గురించి న్యూస్ ప్లే అవుతా ఉంటది. అది చూసి లైట్ చేయగానే ఆ క్రిమినల్ పేరు అయితే ఆ డెత్ నోట్ లో రాస్తాడు. పేరు రాసి ఒక 40 seconds అయితే వెయిట్ చేస్తాడు. అప్పటికి న్యూస్ లో క్రిమినల్ చనిపోయింది అని అయితే ఏ న్యూస్ రాదు. అప్పుడు లైట్ జాగామి ఇదంతా వత్తదేలే, నేను ముందే అనుకున్నా కదా అని అనుకుంటాడు. కానీ కరెక్ట్ 40 seconds కాగానే న్యూస్ లో ఆ క్రిమినల్ హార్ట్ అటాక్ తోటి చనిపోయింది అని అయితే న్యూస్ వస్తుంది. ఆ న్యూస్ చూసి లైట్ జాగామి చాలా భయపడతాడు. భయపడుకుంటే ఇదంతా కోఇన్సిడెన్స్ మాత్రమే, నేనేం చేయలేను, నేనేం చంపలేను తనని అని అనుకొని భయపడతా ఉంటాడు. అదే టైం కి లైట్ జాగామి వాళ్ళ మమ్మీ రూమ్ బయటకి చదువుకోవడానికి వెళ్ళు అని చెప్తుంది. అప్పుడు లైట్ జాగామి చాలా టెన్షన్ పడుకుంటా తన బ్యాగ్ లో బుక్స్ పెట్టుకుంటా నేను ఇది వాళ్ళ మీద ట్రై చేయాలని, నేను ఇంకోసారి ట్రై చేయాలని అనుకుంటా ఉంటాడు. తర్వాత రోజు తను క్లాస్ రూమ్ లో కూర్చొని కూడా ఇదే ఆలోచిస్తా ఉంటాడు, నేను ఇంకోసారి ట్రై చేయాలి ఇదని. అదే టైంలో తన క్లాస్ రూమ్ లో ఇంకొక అతను తనైతే పైసలు గుంజుకుంటాడు. అది చూసిన లైట్ యాగామి తన పేరు అయితే రాద్దాం అనుకుంటాడు. కానీ మళ్ళీ ఒకసారి ఆగిపోయి తన చుట్టూ ఉన్న పేరు రాయొద్దని ఆగిపోతాడు. తర్వాత ఇదే ఆలోచించుకుంటా రాయాలి ఇంకొకసారి ట్రై చేయాలి అనుకుంటా షాప్ కి అయితే వెళ్తాడు. తను వెళ్తుంటే తన ముంగటిని ఒక అమ్మాయిని అయితే ఇద్దరు ఏడిపిస్తా ఉంటారు. అయితే అందులో ఒక పేరు అయితే లైట్ యాగామికి తెలుసు. వాడిని చూసి అబ్బా దొరికిండ్రా బకరా అనుకొని బుక్ ఓపెన్ చేసి తన పేరు రాసి తను ఎలా చనిపోవాలని రాస్తాడు. ఆ అమ్మాయి అయితే అక్కడికి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయినాక లైట్ యాగామి ఎవరి పేరు అయితే రాసిండో వాడిని అయితే ఒక లారీ వచ్చి గుద్దేస్తుంది. అది చూసిన లైట్ యాగామి ఈ డెత్ నోట్ నిజమే అని ఫిక్స్ అవుతాడు. ఇంకో వైపు షినిగామి వాళ్ళు మన స్టార్టింగ్ లో ఒక షినిగామిని చూసినాం కదా, ఆ షినిగామిని మళ్ళీ చూపిస్తారు. ఆ షినిగామి ఇలా అనుకుంటా ఉంటది, నేను నా బుక్ ని డ్రాప్ చేసి 5 days అవుతుంది, ఇక భూమి పైకి వెళ్ళి నా బుక్ ని తెచ్చుకోవాలంటాడు. ఆ షినిగామి పేరు వచ్చేసి ర్యూక్. తానైతే 2 మరణ పుస్తకాలు ఉంటాయి, అంటే 2 డెత్ నోట్స్ ఉంటాయి. అందులో ఒక డెత్ నోట్ వచ్చేసి భూమి పైకి డ్రాప్ చేస్తాడు, ఇంకోటి తానే ఉంటది. తన బుక్ ని తెచ్చుకోనికి ర్యూక్ షినిగామి వాళ్ళ నుంచి అయితే భూమి పైకి వస్తాడు. అదే టైం కి లైట్ యాగామి షాప్
నుంచి ఇంటికి వస్తాడు. ఇంటికి రాగానే వాళ్ళ మమ్మీ నీ రిజల్ట్స్ ఏమైనాయి అని అడుగుతుంది. లైట్ యాగమి తన ఎగ్జామ్ రిజల్ట్స్ అయితే వాళ్ళ మమ్మీకి ఇస్తాడు. తను ఎప్పటిలాగానే క్లాస్ ఫస్ట్ వస్తాడు. అప్పుడు లైట్ యాగమి వాళ్ళ మమ్మీ నీకు ఏమైనా కావాలని అడుగుతుంది. లైట్ నాకు ఏమొద్దు అని చెప్పి తన రూమ్ కి అయితే వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి డోర్ ని లాక్ చేసుకొని అయితే డెత్ నోట్ ఓపెన్ చేస్తాడు. దాంట్లో చాలా మంది పేర్లు రాస్తాడు. ఆ పేర్లన్నీ చూస్తూ ఉంటాడు. అదే టైం కి తన రూమ్ లోకి ఎంచి నీకు ఆ బుక్ బాగా నచ్చినట్టుంది అని సౌండ్ వస్తుంది. ఎవరు అది అని చెప్పి లైట్ యాగామి వెనకాల తిరుగుతాడు. తిరిగేవాడికి అక్కడ ర్యూక్ ఉంటాడు. ర్యూకు చూసి లైట్ యాగామి చాలా భయపడతా ఉంటాడు, అరుస్తూ ఉంటాడు. అప్పుడు ర్యూక్ నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, ఆ బుక్ నాదే, అందుకే నేను ఇక్కడికి వచ్చినా, అది నువ్వు అనుకుంటున్నట్టు ఆర్డినరీ బుక్ కాదని ర్యూక్ అంటాడు. దానికి లైట్ వచ్చేసి నువ్వు వచ్చినందుకు నేను షాక్ కాలేను, నువ్వు వస్తావని నాకు తెలుసు, అది ఆర్డినరీ బుక్ కాదని కూడా నాకు తెలుసు, నేను ఏం చేస్తున్నానో నాకు క్లారిటీ ఉంది అని అంటాడు. లైట్ యాగామి 5 days లో ఆ బుక్ లో చాలా మంది పేర్లు రాయడం చూసి ర్యూక్ అయితే షాక్ అయిపోతాడు. ఆ బుక్ ని చూసినాక ర్యూక్ అయితే ఇలా అంటాడు, నేను భూమి పైన చాలా సార్లు బుక్ వేసిన, బట్ నీలాగా వేరేటోళ్ళు ఎవ్వరు వాళ్ళలేరు అని అంటాడు. దానికి లైట్ యాగామి ఇలా అంటాడు, ఈ బుక్ షినిగామిది అని నాకు తెలుసు, ఇప్పుడు ఆ షినిగామి నా ముంగట్నే ఉంది, అంటే నువ్వు ఇప్పుడు నన్ను చంపేస్తావా అని అంటాడు. అది విన్న ర్యూక్ అయితే ఇలా అంటాడు, అసలు నువ్వేం మాట్లాడుతున్నావు, ఇప్పుడు ఆ బుక్ మనుషుల ప్రపంచంలో ఉంది, అంటే ఆ బుక్ మనుషులేదే, ఇప్పుడు నువ్వు వాడుతున్నావు కాబట్టి ఆ బుక్ నీదే అని అంటాడు. అలాగనే ఆ బుక్ ని ఇప్పుడు నువ్వు వాడుతున్నావు కాబట్టి నువ్వు చనిపోయే టైం వచ్చినప్పుడు నేను నీ పేరు నా బుక్ లో రాస్తా, అప్పుడు నువ్వు స్వర్గానికి పోవు నరకానికి పోవు. అలా వాళ్ళిద్దరు మాట్లాడుకుంటుంటే బయటకించి లైట్ యాగామి వాళ్ళ మమ్మీ డోర్ ని కొడతా ఉంటది. యాగామి డోర్ తెరుస్తాడు. వాళ్ళ మమ్మీ యాపిల్స్ ఇచ్చి వెళ్ళిపోతుంది. వాళ్ళ మమ్మీకి రూక్ కనిపించాడు అక్కడ. రూక్ కేవలం ఆ బుక్ ని ఎవరైతే వాడుతున్నారో, ఆ బుక్ ని ఎవరైతే ముట్టుకుంటారో వాళ్ళకి మాత్రమే కనిపిస్తాడు, వినిపిస్తాడు. లైట్ యాగామి రూక్ ని అడుగుతాడు, నువ్వు నన్నే ఎందుకు చూస్ చేసుకున్నావు అని. దానికి రూక్ వచ్చేసి నేను నిన్ను చూస్ చేసుకోలేను, నేను జస్ట్ నా బుక్ ని డ్రాప్ చేసిన, అది నీకు దొరికింది అని అంటాడు. అప్పుడు లైట్ యాగామి రూక్ ని అడుగుతాడు, నువ్వు అసలు ఎందుకు నీ బుక్ ని భూమిపైకి పడేసినావు అని. దానికి రూక్ వచ్చేసి నాకు షినిగామి వల్ల బోర్ కొడుతుంది, అక్కడ చేయనికి ఏం పని లేదు, అక్కడ ఉన్న షినిగామిస్ జస్ట్ టైం పాస్ చేస్తా ఉంటాయని చెప్తారు. తీసుకొని నేను పడేయండి నాయన వాళ్ళు కొంచెం. ఆ షినిగామిస్ జస్ట్ అక్కడ టైం పాస్ చేస్తా ఉంటే నాకు అక్కడ బోర్ కొట్టింది, అందుకే నా బుక్ ని భూమిపైకి వేసిన. సరే గానీ నువ్వెందుకు ఇంతమంది పేరు రాసినామని అడుగుతాడు. దానికి లైట్ యాగామి నాకు కూడా ఇక్కడ బోర్ కొట్టింది, క్రైమ్ న్యూస్లు విని 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 బోర్ కొట్టింది నాకు కూడా. ఇక నేను ఈ డెత్ నోట్ లో అందరి క్రిమినల్స్ పేరు రాస్తాయి, ఈ ప్రపంచంలో ఉన్న క్రిమినల్స్ అందరి పేరు రాస్తాయి, ఈ ప్రపంచంలో క్రిమినల్స్ అనే వాళ్ళే ఉండరు, నేను ఒక మంచి ప్రపంచాన్ని క్రియేట్ చేస్తా అంటాడు. ఇక ఆ ప్రపంచంలో అందరు మంచి వాళ్ళే ఉంటారు, నేను ఆ ప్రపంచానికి దేవుణ్ణి అయితే అంటాడు. ఇది ఉన్న రీక్ అయితే చాలా షాక్ అయిపోతాడు. ఇక్కడతోటి డెత్ నోట్ యానిమీ ఎపిసోడ్ 1 అయితే అయిపోయింది. ఎపిసోడ్ 2 వచ్చేసి మండే వస్తుంది. మండేనా అని షాక్ అవ్వకండి, సాటర్డే కూడా ఇంకో వీడియో వస్తుంది, బట్ డెత్ నోట్ యానిమీ కాదు, వేరే యానిమీ ఒక వీడియో వస్తుంది. అలాగే ఎక్స్ప్లెనేషన్ ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి. ఏమైనా మిస్టేక్స్ ఉంటే చెప్పండి, నేను సరి చేసుకోనికి ట్రై చేస్తా. ఈ వీడియో కింద మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ 2 తోటి వస్తా. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కింద కామెంట్ చేయండి. అవి పైన డెత్ నోట్ ఎక్స్ప్లెనేషన్ అయిపోయినాక వీడియో చేసుకుందాం, కానీ ముందే చేస్తే నేను కొంచెం రాసి పెట్టుకుంటా, ఈ వీడియోకి ఇది అడిగిరు అని చెప్పి. మళ్ళీ వీడియోకి అయితే ఒక లైక్ కొట్టడం మర్చిపోకండి, కామెంట్ పెట్టండి ఎలా అనిపించిందో. ఛానల్ కొన్న కొత్త సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.